హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేనైతే 8 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వీటినన్నిటిని కొబ్బరి తురుము తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇలా కొబ్బరిని అంతటిని తురుముకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బర్ఫీ చాలా మెత్తగా వస్తుంది. ఎప్పుడైనా కొబ్బరి మిగిలితే ఇలా చేసి పెట్టండి. పిల్లలైనా ఎవరైనా బాగా తింటారు. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు ఉడికాక 2 కప్పులు చక్కెర తీసుకున్నాను. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అంతటిని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మంటను తగ్గించుకొని కలుపుతూ ఉండాలి. ఎక్కువ మంట ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత 3 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది కొబ్బరి బర్ఫీ. ఇలా వంట వచ్చేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి వేసి పూసుకోవాలి అంతటికి. ఇప్పుడు కొబ్బరి బర్ఫీని అందులో వేయాలి. గిన్నెను అంతటిని సర్దుకొని చల్లారిన తర్వాత 1 అవర్ తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి బర్ఫీ పైన మనం పిస్తా పప్పులు, బాదం పప్పులు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా కత్తితో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.